పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతూ ఉన్నాయి. 6 భారీ మిషన్లతో పనులు చేస్తున్నారు. 500 మంది కార్మికులు. ఈ సాయంత్రం 6 గంటల కల్లా ఒక ట్రాక్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటల కల్లా మిగతా 2 ట్రాక్స్ ను కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది. దెబ్బతిన్న సిగ్నలింగ్ వ్యవస్థను కూడా సరిచేస్తూ ఉన్నారు రైల్వే నిపుణులు. ఘజియాబాద్ కు స్టీల్ లోడ్ తో వెళ్తూ ఉండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 12 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో 3 ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్తర దక్షిణ భారత్లను కలిపే కీలకమైన కాజీపేట్ బలార్ష రూట్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఎక్స్ప్రెస్ లను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు మొత్తం 44 వ్యాగన్లున్నాయి. ఐరన్ రోల్స్ లోడ్ అధికంగా ఉండటం వల్ల పట్టాలు తప్పినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. వేగంగా వెళుతూ ఉండగా వ్యాగన్ల మధ్య లింక్స్ తెగిపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. వ్యాగన్లు ఒకదానిపై ఒకటి పట్టడంతో 3 ట్రాక్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. గూడ్స్ ట్రైన్ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 3 ట్రాక్లు ధ్వంసం అవడంతో ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. అత్యంత కీలకమైన ఉత్తర దక్షిణ భారత్ ను కలిపే మార్గంలో లింక్ తెగిపోయింది. సో 39 రైళ్లు రద్దయ్యాయి. 7 ట్రైన్స్ పాక్షికంగా రద్దయ్యాయి. 53 రైళ్లని దారి మళ్లించారు. కాజీపేట్ బలాష రూట్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ ను పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు సూచించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. ట్రాక్ మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయి? స్పాట్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ ఉన్న సంపత్ మరింత సమాచారం అందిస్తారు. సంపత్, రాఘవపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు ఎలా తప్పిందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాజీపేట నుంచి కూడా రామగుండం వైపు ఈ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. కానీ ఒకేసారి ఓవర్లోడ్ కారణంగా ఇదే ప్రాంతంలో పట్టాలు అయితే తప్పింది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ట్రాక్ ఎక్కడ చెల్లా చెదరైంది. మొత్తం ఫస్ట్ ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడి నుంచి సుమారుగా 300 మీటర్లకు కూడా ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. సుమారుగా 11 వ్యాగన్లు కూడా పట్టాలు తప్ప ఎక్కడ చెల్లా చెదరయ్యాయి. ఒకసారి నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే బోగి అంతా కూడా ఈ రకంగా ఎక్కడికక్కడ మొత్తం కూడా 11 బోగీలన్నీ కూడా కింద పడిపోయాయి. దీంతో కూడా ట్రాక్ అంతా కూడా దెబ్బతిన్న సుమారుగా 300 మీటర్లు కూడా ట్రాక్ దెబ్బతిన్నట్టు కూడా రైల్వే శాఖ అధికారులు కూడా గుర్తించారు. మనం చూడొచ్చు ఒకసారి ట్రాక్ మొత్తం ఏం లేకుండా ఎక్కడెక్కడ పూర్తిగా పగిలిపోయింది. మొత్తం ఇటు వన్ సైడ్ కూడా ఉరిగిపోయింది. అంటే సుమారుగా ఒక 200 మీటర్ల వరకు చాలా సీరియస్గా అంటే పూర్తిగా ట్రాక్ అంతా కూడా దెబ్బతింది. దీని కారణంగా కొంత మరమ్మతుల విషయంలో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మనం చూడవచ్చు వీల్ అంటే ఎక్కడ మొత్తం వన్ సైడ్ కూడా ఊరిపోయిందంటే లోడ్ కూడా ఎక్కువ ఉంది. దీంతో కూడా కొంత ట్రాక్ పైన కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సహజంగా చాలా వెయిట్ ఎక్కువ ఉన్న పరిస్థితి కనపడుతుంది. చూడవచ్చు విజువల్స్లో ఇక్కడ కూడా మొత్తం వీల్స్ అదేవిధంగా బోగీలు వ్యాగిన్లు ఎక్కడ చెల్లా చెదరైన పరిస్థితి మనకు కనపడుతుంది. సుమారుగా 300 మీటర్లలో కూడా ఇదే వాతావరణం మనకు కనపడుతుంది. అంటే ముందుగా ఎందుకంటే రైల్వే శాఖ అధికారులు ఎక్కడైతే ట్రాక్ తప్పిన బోగీలను పూర్తిగా పక్కకు తీయాలి. తర్వాత ట్రాక్ సంబంధించిన మరమ్మతు పనులు అయితే చేపట్టాలి. మొత్తానికి 10 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. పూర్తిగా సాయిగా సాయంత్రం 6 తర్వాత ఒక ట్రాక్ను కూడా మరమ్మతు చేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు అయితే చెప్పారు. పూర్తిగా చాలా వేగవంతంగా ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి రాఘవపూర్ వద్ద. పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 రాఘవపూర్.